ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలె పట్టణంలోని పెద్ద మసీదు బజారులోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పెద్ద మసీదు బజారు రాళ్లవాగు మీదుగా రేషన్ బియ్యం తరలిపోతున్నట్లుగా రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన తహసీల్దార్ కిలారి బాలకిషోర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలె పట్టణంలోని ప్రధాన పెద్ద మసీదు వీధి రాళ్లవాగు దాపులోని ఒక కోళ్ల ఫారంలో తనిఖీ నిర్వహించగా 21 బస్తాల రేషన్ బియ్యం, 12 ప్యాకెట్ల కందిపప్పుతో పాటు కవర్లు తొలగించిన 20 కేజీల లూజ్ కందిపప్పు ఉన్నట్లుగా గుర్తించారు. వాటిని పరిశీలించి పక్కాగా అవి పీడీఎఫ్ బియ్యంగా నిర్ధారించారు. కోళ్ల దానా కోసం ఉంచిన బియ్యం అంటూ కోళ్ల ఫారం యాజమాని చెప్పినప్పటికీ అవి పక్కాగా ప్రభుత్వ రేషన్ బియ్యం కావడంతో తహసీల్దార్ కేసు నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ టీటీ ద్వారా ప్రభుత్వ పౌర సరఫరాల గోదాంకు తరలించారు. ఇక తహసీల్దార్తో పాటు వీఆర్ఓలు దానం, ఎల్లయ్య, చంద్రశేఖర్ ఉన్నారు.